ఏమండి ఏమండి అబ్బబ్బా డ్యూటీకి టైం అయింది లేవండి. సంధ్య లేస్తున్నానే వస్తున్నా. సంధ్య సంధ్య అబ్బబ్బా ఏమిటండి ఇది వాడండి కాఫీ తాగండి. సంధ్య సంధ్య అబ్బబ్బా మళ్ళీ ఏంటండి? మీ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వార్త. అబ్బబ్బా ఊరుకోండి మరి మీరు. అవునే పిల్లలు ఎక్కడికి వెళ్ళారే? ఈరోజు మన పెద్ద అబ్బాయి సంపత్తికి ఎస్ఐ ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతుంది కదండి, మీతో చెప్పమన్నాడండి. నాతో ఒక్క మాట చెప్పడానికి కూడా వాడికి సమయం సరిపోలేదన్నమాట. అయ్యో అలా అనకండి. సంధ్య నేను విధి నిర్వహణలో నేను పచ్చ జెండా ఊపందే ఏ రైలు పరిగెత్తదే. దానిలో కాలం విలువ తెలిసిన మనుషులు విలువైన మనుషులు ఉంటారు. నా కుటుంబానికి నేను పచ్చ జెండా ఊపకపోయినా ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటున్నారే. మరి చిన్నబ్బాయి అలా ఫ్రెండ్స్ ఫోన్ చేశారండి, ఇప్పుడే వస్తానని వెళ్ళానండి. ఏమిటో సంధ్య వీడి ప్రవర్తన చూస్తుంటే రేపటి భవిష్యత్తు ఏమవుతుందోనని భయం వేస్తుంది. అయ్యో అవన్నీ ఇప్పుడు ఎందుకండి, డ్యూటీకి టైం అవుతుంది, స్నానం చేతుకోలేదండి. సంసారం అనే ఈ మైదానంలో కష్ట సుఖాలనే వికెట్ల నడుమ బాధ్యత అనే బ్యాటు పట్టుకొని భవిష్యత్ అనే బంతులు ఎదుర్కొంటూ ఉంటే ఈ కుటుంబంలో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏం స్వామి మీరు ఎక్కడ పని చేస్తారు? ఎవరింట్లో పని చేస్తారు? ఓ మాటలు రావా? వచ్చావా రాముడు? అన్ని తెచ్చావా? ఫోన్లే రేట్లు ఎక్కువైనాయి కదా, వద్దులే ఉంచుకో ఉంచుకోరా. వెళ్ళొస్తాను సంధ్య.
చాలా మంచి మనసు ఉన్నదాని అమ్మ. థ్యాంక్స్ అండి. జాతకం చెబుతాం తల్లి, జాతకం చెబుతాం. దొరా నీకు బిల్డర్ యోగం ఉంది దొరా, త్వరలో బిల్డర్ కాబోతున్నావు. చూడు మరి జాతకం నువ్వు పెట్టుకో. ఓ దొరా, ఓ తల్లి, కుర్రో కుర్రు కోయ దొర పలుకు. అమ్మా చూడండి, జాతకం చూపెట్టుకో తల్లి, నీకు వాహన యోగం ఉన్నది తల్లి. రాముడు బేటా దోషించని చెప్పేటాలు వచ్చిండ్రు, పిలుపో దోషించని చెప్పేటోళ్ళు. తెలుసు కదా. జ్యోతిష్యం చెబుతాం, జ్యోతిష్యం కుర్రో కుర్రు, జ్యోతిష్యం చెబుతాము తల్లి, జ్యోతిష్యం చెబుతాం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయే. నా చేయి చూసి జాతకం చెప్పండి స్వామి. ధనలక్ష్మి లేనిదే దేవర పలకదే తల్లి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ కనకదుర్గ పల్కు. ఇంతవరకు నీ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా సాగిందే తల్లి. ఇక నుండి నీకు చిక్కుల లేక చక్కగా ఉందే తల్లి. నీ పుంజు వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదే తల్లి. నీకిద్దరు కూనలు, అవునా కాదా? అవును సార్. పెద్ద కూన ఉద్యోగానికి చేరువలో ఉన్నాడే తల్లి. అవును సార్. నీకు ఇంటి పుంజు వల్ల ఎలాంటి కీడు లేదే తల్లి. అవును సార్. నీ కన్న కూనల వల్ల నీకు చిక్కులు రాబోతున్నాయే తల్లి. నీ పెద్ద కూన ఉద్యోగానికి చేరువలో ఉన్నాడే తల్లి. పెద్ద కూన పెట్ట చేత చిక్కి పట్టు జారిపోయిండే తల్లి. చిన్న కూన చేజారిపోయిండే తల్లి. చిక్కే చిక్కు, ఇది అంబ పలుకు. కుర్రో కుర్రు, అయ్యో ఇదేంటి స్వామి. నీకు నచ్చిన దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కే తల్లి. కుర్రో కుర్రు, వస్తా తల్లి. అయ్యో భగవంతుడా, నా కుటుంబానికి చిక్కులు రాబోతున్నాయి కదా స్వామి. ఆ కొయ్యదూర మాటలు విన్న తర్వాత నా మనసంతా చిన్న భిన్నం అయిపోతుంది స్వామి. నీవే కాపాడాలా స్వామి. అమ్మా అమ్మా అమ్మా, వచ్చేసావా నాయనా? వెళ్ళే పని ఏమైంది? ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను, ఎస్ఐ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యాను. రేపే ఇంటర్వ్యూకి వెళ్ళాలమ్మా. నీ పెద్ద కూన ఉద్యోగానికి చేరువలో ఉన్నాడే తల్లి. అమ్మా ఏంటి అంతగానే ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబు, నా భవిష్యత్తు. హలో సత్యం, బాగున్నావా? మీరు? నా పేరు రాజు, డబుల్ ఎంఏ. నాకు నచ్చింది చెప్తాను, వినకపోతే అస్సలు వదలను. ఓ రాజు, నువ్వా? దట్ ఈజ్ రాజు, డబుల్ ఎంఏ. నాకు నచ్చింది చెప్తాను, వినకపోతే వదలను.
ఏమిటి ఇలా చిక్కిపోయారు? చుక్క స్వీకరణ ఎక్కువైంది, చక్కదనం చదివిలు పడింది. దట్ ఈజ్ రాజు WMA. నాకు నచ్చింది చెప్తాను, వినకపోతే వదలను. నీ పేరు సత్యం, అబద్ధం ఆడవన్నమాట. దట్ ఈజ్ రాజు WMA. నాకు నచ్చిందే చెప్తాను, వినకపోతే వదలను. ఇంతకు ఏం పని చేస్తున్నారు? ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. నాకు టైం అయింది, వెళ్ళిపోతున్నా. దట్ ఈజ్ రాజు WMA. నాకు నచ్చిందే చెప్తాను, వినకపోతే వదలను. నాకు ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. దేనికి రాజు? WMA. దట్ ఈజ్ రాజు. నాకు నచ్చింది చెప్తాను. వినకపోతే వదలాగా చెప్పండి. వైన్ షాప్ ఓపెన్ చేయటానికి. విచిత్రంగా ఉంది. టైం అవుతుంది, వెళ్తున్నా. దట్ ఈజ్ రాజు WMA. ఇస్తావని ఆశిస్తుంటే వస్తావంటూ వెళ్ళిపోతున్నావు సత్యం. తెలిసిన వాడేమని అడుగుతున్నా. దట్ ఈజ్ రాజు WMA. నాకు నచ్చిందే చెప్తాను, వినకపోతే అస్సలు వదలను. ఏం కావాలి రాజు? ఈ సెల్ ఫోన్ చేత పట్టు, 500 నా జోబులు పెట్టి. సరే, రేపే నా డబ్బులు ఇచ్చి నీ సెల్ పట్టుకెళ్ళి. కడుపు నిండా కళ్యాణం పడితే గాని అమ్మ నాన్నతో ఆప్యాయంగా మాట్లాడలేవు. దట్ ఈజ్ రాజు WMA. నేను నచ్చింది చెప్పాను, వాళ్ళు నచ్చింది విన్నాను. అమ్మా అమ్మా రాముడే రా రాముడే. పెద్దవాళ్ళని పట్టుకొని అబ్బా అన్నయ్యకి ఉద్యోగం వచ్చిందమ్మా, నేను బిజినెస్ చేస్తానమ్మా. అమ్మా దట్ ఈస్ రాజు WMA. రాముడు సాధించి టైం అయింది, తీసుకోవాలి. సంధ్య, వస్తున్నానండి. సంధ్య, మన సంపత్ వెళ్ళిన పని ఏమైందట? మన అబ్బాయికి SI ఉద్యోగం వచ్చింది కదండి, ఈ రోజే ట్రైనింగ్కి వెళ్తున్నాడండి. మీకోసమే ఎదురు చూస్తున్నాడు. నాన్న, నేను వెళ్ళొస్తాను. అవునా, రాత్రి కదా ట్రైన్, అప్పుడే బయలుదేరుతున్నానే. ఫ్రెండ్ దగ్గరికి పని వెళ్తాను. సరే, వెళ్ళాక ఫోన్ చేయి. ఓకే మమ్మీ, వెళ్ళొస్తాను నేను. నీ పేరు సింధూర కాదు? నిన్ను ఒక్క మాట అడిగినా నువ్వంటే ఇష్టం అంటారు, ప్రేమ వల్ల విసురుతారు. తరువాత ఈ మ్యాటర్ మీ తల్లిదండ్రులకు తెలిసి వద్దంటే అర్ధాంతరంగా ఆగిపోవాలి. ఐఎమ్ సారీ అండి. సింధూర, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. సింధూర, నువ్వు కాదంటే నేను ఉద్యోగాన్ని వదులుకుంటాను, కానీ నిన్ను మాత్రం నేను వదులుకోను. ఇక్కడే నేను ఐ లవ్ యూ సింధూర. సంపత్, నన్ను లవ్లో దించి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఉద్యోగం వచ్చింది కదా, నేను ట్రైనింగ్కి వెళ్తున్నాను. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటాను. మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఒప్పుకోలేగా? నేను ఒప్పిస్తాను కదా. ఐ లవ్ యూ సంపత్. ఐ లవ్ యూ టూ. ఏమో నాకు నమ్మకం లేదు సంపత్. సింధూర, నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? ఆ శివుని మీద ప్రమాణించండి, నమ్మతాను.
ఆ పరమేశ్వరుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ట్రైనింగ్ పూర్తి కాగానే వచ్చి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను సింధూరా. మరి ఎప్పుడు వెళ్తున్నావు? ఈరోజు రాత్రికి బయలుదేరుతున్నాను. సంబా. వెళ్ళకపోతే ఎలాగమ్మా? అమ్మా సింధూరా, ఎక్కడికి వెళ్ళావమ్మా? మా ఫ్రెండ్ బర్త్డే అయితే వెళ్ళాను నాన్న, ఆలస్యం అయిపోయింది. అమ్మా సింధూరా, నీ పుట్టినరోజు కూడా ఈ నెలలోనే కదమ్మా. స్నేహితులందరిని పిలుచుకొని సంతోషంగా జరుపుకో తల్లి. తల్లి లేకపోయినా అల్లారు ముద్దుగా పెంచిన తల్లి, పై చదువులు చదువుకొని మంచిగా బాగుండు తల్లి. అలాగే నాన్న, నేను బాగా చదువుకుని నీకు కష్టాలు లేకుండా చేస్తాను. ఎవరు? మాతా రాణి స్వామి కూర్చో. ఎవరు స్వామి మీరు? మాతా, మీ అబ్బాయి 35,000 రూపాయల ఫోను మా దగ్గర తీసుకున్నాడు. ఫైనాన్స్ కట్టడం లేదు. మేము ఆ డబ్బులు వసూలు చేయడానికి మీ దగ్గరికి వచ్చాము సార్. మాతా, డబ్బులన్నా కట్టాలి, మా ఫోన్ అన్నా మాకు ఇవ్వాలి. అయ్యో పసిడి ముద్దల రాజు సన్న పరందామయ్య, అప్పు రొక్కము 32,000 మాతా. అయ్యో మా అబ్బాయి ఇచ్చినాక చెప్తా స్వామి, మీరు వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఇక్కడే ఉంటాను మాత. తడబడుతున్నావేమి స్వామి? అయ్యో ఏం లేదు స్వామి, మా అబ్బాయిని మీరు ఆఫీస్కి పంపిస్తాను స్వామి. ఇంకా అప్పు ఇవ్వమన్నాడు మాత. వ్యాపారం చేసుకొని అప్పు తీరుస్తా అన్నాడు. ఇంకా ఇట్లాంటి వాళ్ళకి అప్పిస్తే మా కంపెనీ దివాలా తీయాల్సిందే మాత. రేపు వచ్చి అప్పు కట్టమను మాత, లేకపోతే మళ్ళీ వస్తా. స్వామి శరణం. సంధ్య, సంధ్య, వస్తుందండి. మన పెద్దబ్బాయి సంపత్కు పెళ్లి చేద్దామే. ఆడు ఇప్పుడే కదండి డ్యూటీలో జాయిన్ అయింది, తర్వాత చేద్దామండి. ఇది మన కాలం కాదే, కలికాలం. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. సరే అండి, అలాగే అండి. అగో బాబు వచ్చేస్తుందండి. ఏంటమ్మా ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు? కూర్చో సంపత్, నీతో ఒక మాట మాట్లాడాలి. ఈ ఊర్లో ఒక సంబంధం చూశాను సంపత్. మంచి చదువుకున్న కుటుంబం, అమ్మాయి కూడా మంచిగా ఉంటుంది. ఈ సంబంధం మనకు తగిన సంబంధం కదా. ఇప్పుడు నా పెళ్ళికి తొందర ఏమొచ్చింది? నాకు నచ్చిన అమ్మాయి నచ్చినప్పుడు చేసుకుంటా. అంటే మా మాట వినవా? నాకు ఇష్టం వచ్చినప్పుడు నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా. ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నేను ట్రైనింగ్కి పోయేటప్పుడు ఆ అమ్మాయిని లవ్ చేశాను. అంతేకాదమ్మా, గుడిలో ప్రమాణం కూడా చేశాను. చూసావా సంధ్య, వాడు ఏం మాట్లాడుతున్నాడు? మందు బంగారం కాను, మా ఊళ్ళు మట్టికి పోను. ఎవరి పోలీసులు అంటే నమస్తే అన్నయ్య, పోలీసులు కదా. నమస్తే అన్నయ్య. అరే ఏమిట్రా ఏమిట్రా ఇది? ఎందుకురా ఇలా తయారారు? మేము ఏం పాపం చేసామరా? పసిడిముద్దుల పరమదామయ్య గారు మా నాన్న. పసిడిముద్దుల పరమదామయ్య గారు మా నాన్న. నేను బిజినెస్ చేసుకోవాలి, నాకు డబ్బు కావాలి. ఏమండి చిన్నోడు అట్లా తయారయ్యాడు? చిన్నోడు ఎందుకండి అట్లా తయారయ్యాడు? అమ్మా, నేను సింధూర్ అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. నేను వెళ్ళిపోతానమ్మా. అవును సంధ్య, సంధ్య. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను.
దట్ ఈస్ రాజు డబుల్ ఎంఏ. నేను చెప్పిందే వినాలి. సంధ్య అయ్యో భగవంతుడా, ఏమైంది? రాముడు, రాముడు! ఏమండి? 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 అబ్బాయి, నాన్నకేం బాగలేదు. చేతులు కాళ్ళు ముక్కకపోయినాయి. హలో, ఏమండి? హలో, అబ్బాయి రాండి తొందరగా. అమ్మా ఏంటి అంత చేతిలో ఫోన్ చేసావు? సూర్య, మీ పుణ్యం ఉంది, నాన్నకి ఏమైంది? ఏమైందమ్మా నాన్న? ఏమైందమ్మా? ఏమైంది నాన్నకి? అనారోగ్యమా? బాబు, మీ వల్ల నేను ఆయనకి ఇట్లా అయిందిరా. నాన్న చూసుకోను, మీకు దండం పెడతాను. మహానుభావులారా, పిల్లల్ని కని పెంచి వారిని చదివించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్న ఓ తల్లిదండ్రులారా, వారి కోరికలు తీర్చడమే కాదు, వారి నడవడికలను గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఓ నేటితరం యువత, మీపై ఆశలు పెంచుకొని ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రుల ఆశయాలకు తూట్లు పడవకండి. వెలుతురు లేని దీపాలుగా మారకండి. మీ ఇంటిని, సమాజాన్ని చీకటిమయం చేయకండి. నేటితరం యువత తల్లిదండ్రులకు కడుపు నిండా అన్నం పెట్టకపోయినా కన్నీటి సముద్రంలో స్నానం చేయించకండి. నేటి తరం సమాజానికి, కుటుంబానికి ఒక వరం కావాలి. ఇదే మా నేటి తరం.
భవిష్యత్ అనే బంతులతో ఎదుర్కొంటూ ఉంటే భవిష్యత్ అనే బంతులను భవిష్యత్ వెళ్ళకుంటే మరి రేపు ఉద్యోగం కావాలిగా. సారీ అండి అని తిరిగా మనం ఐఎమ్ సారీ అంటే సంధ్య